చాలా మందికి తమ శత్రువు ఎవరో కూడా తెలియక ఏం చేస్తూ ఉంటారంటే యుద్ధం చేస్తూ ఉంటారు. అలాగే కొందరు ఈ లోకంలో ఉన్నటువంటి అందరి పైన కూడా కొందరు అపనమ్మకం ఉంచుకొని యుద్ధాలు చేస్తూ ఉంటారు. శత్రువు ఎవరో మరొకరు లేదా మన సొంత కుటుంబ సభ్యులు కూడా అని మనం తరచుగా అనుకుంటా ఉంటుంటాం. శత్రువు మరికొంతమంది ఇంకేమని తలుస్తుంటుంటారంటే మన తోటి వారే మనకు శత్రువులని కొందరు భావిస్తూ ఉంటుంటారు. ఇంకా ఏమని తలంచుతూ ఉంటుంటారంటే మనకు శత్రువులు ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నటువంటి మన యొక్క అన్నలో తమ్ముళ్ళు మాత్రమే కాదు, స్నేహితులు మాత్రమే కాదు, మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నో వారందరే మనకు శత్రువులని చాలామంది అనుకుంటా ఉంటుంటారు. చాలామంది ఈ విధంగా మనకు వ్యతిరేకంగా నిలబడిన వారందరూ కూడా చాలా సందర్భాలలో వాళ్ళందరూ మనకు శత్రువులుగా ఉండకపోవచ్చు. కానీ మన కోసం చాలాసార్లు శత్రువు మన యొక్క సొంత వైఖరి లేదా మనము పరిస్థితిని నిర్వహించే విధానం, మన యుద్ధాలను గెలవడానికి ముందు శత్రువు ఎవరో తెలుసుకొని ఉండాలి. ఈ 3 దేశాలు తనకు వ్యతిరేకంగా వస్తున్నాయని విన్నప్పుడు యెహోషాపాతు ఎలా స్పందించాడో ఒకసారి మనము గ్రహిస్తే నిజంగా జీవితంలోని యుద్ధాలను గెలవాలి అంటే తాను శత్రువు ఎవరో కాదు, మన ఆలోచనలే మనకు శత్రువు ఎవరో కాదు, మనకు మనమే శత్రువు.